నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంటే ఇలా ఉండకూడదు అని అనిపించేలాగా చేసేసాయి మొత్తానికి. అక్కడ పరిస్థితులే కావచ్చు, మాటలే కావచ్చు, అధికారంలో ఉన్న పక్షం కూడా ఆ మాటల తీరు చూసుకున్నట్టయితే యువత ఇదేనా అంటే ఇలాంటి రాజకీయాలకు మేము రావాలా అన్న ఒక ప్రశ్న కూడా లేవనెత్తడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ మాట తీరు చాలా రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన మాటల తీరు కాకుండా చాలా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. అట్లనే చూసుకున్నట్టయితే విధ్వంసాలకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు, ఇళ్ల మీదకి వెళ్ళి అక్కడ దాడులకు పాల్పడుతున్నారు. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, నిన్న చూసుకున్నట్టయితే ఏవైతే ఏపీలో జరిగిన దాడులు ఎక్కడైతే మొదలైంది, లడ్డు ఆ వివాదం ఎక్కడైతే, ఆ ఫ్లెక్స్ వివాదం ఎక్కడైతే మొదలైందో అక్కడ నుంచి స్టార్ట్ అయింది సార్. సో అక్కడ నుంచి వెళ్ళి ఆ బూతుల పురాణం మనం చూడొచ్చు, కనబడుతుంది. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇళ్లపైకి వెళ్ళి దాడులు, కెరోసిన్ బాంబ్స్ వేసి ఆ దాడులు చూడొచ్చు. సో వీటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? మనం ఏమన్నా ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే పాలస్తీన్లోనో లేకపోతే ఏమైనా చూడు ఆఫ్ఘనిస్తాన్లో నిరంతరం జరిగే దాడుల్లో ఏమైనా ఉన్నామా? అసలు నాకు అర్థం కాని విషయం, లా అండ్ ఆర్డర్ అన్నది ఉందా లేదా? నిజంగా భాషకి మీరు అంత ఇంపార్టెన్స్, అంత ప్రయారిటైజేషన్ ఇస్తే మేము ప్రజలు మేమెందుకు? ఇప్పుడు ఉదాహరణకు కొడాలని వంశీ భాష బాగోలేదు అనుకుందాం, మేము మా లెవెల్లో మేము చేయవలసిన పని చేసాం కదా. ప్రజలు, ఇది ప్రజాస్వామ్యం కదా. వాళ్ళని ఏం ఓడగొట్టి కొడాలని ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అతను ఎప్పుడు ఓటమి మెరగలే, కానీ ఈసారి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు లేదా ప్రజలు? వంశీ కూడా చౌదరి సామాజిక వర్గంతో గన్నవరంలో గెలుచుకుంటూనే వచ్చాడు కదా. ఈసారి ఏమైనా గెలిపించారా? లేదు, ఓడిపోయారు కదా. అంటే మీ ప్రజాస్వామ్యంలో మేమేం చేయాలో కూడా మీరు మీ పర్సనల్ వ్యంజంటాలు తీర్చుకోవడానికి వస్తారు. పోనీ మీరేమైనా అచ్చాని పచ్చపోస భాషలు మాడుతున్నారా అనొచ్చు మీరు. ఏంటంటే అంబటి రాంబాబుని సమర్థిస్తున్నారని. నేను ఒక విషయం చెప్తాను. గ్రంథాలయ చైర్మన్గా ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ నాతో కొన్ని డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆవిడ ఎంత సాంప్రదాయబద్ధంగా మాకు చెప్పారంటే ఇలా భాష మంచిది కాదు అది ఇది అని. బట్ ఆవిడ రోడ్డు మీద మాటలు నేను 2 వీడియోలు ఇస్తున్నాయి, డిస్ప్లే చేయి. ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో నీ పుట్టుకే తల్లి గర్భంలోంచి అన్న రాజశేఖర రెడ్డి గారి మాటకే అసెంబ్లీ వేదికగా జరిగిన ఒక జుగుత్సాకరమైన వాతావరణానికి ఆ పలుకులని తొలగించి రికార్డుల్లోంచి ఆ పదాన్ని విరమించుకుని రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తున్న ఒక దరిద్రానికి మీరు ఎంత డెలిబరేటివ్గా మాడారో చంద్రబాబు గారి స్థాయికి, ఆయన స్థాయి ఆయనే 10 మెట్ల కింద తగ్గించుకున్నప్పుడు ఏమనాలి దాన్ని? సో ఈ తగ్గించుకునే కార్యక్రమంలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంటి? లోకేష్ గారి మాటలు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు, ఇవి ఏవి మళ్ళీ దాన్ని రిట్రియేట్ చేసి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే దరిద్రం అంటే ఈ దరిద్రానికి మీరు సరే ఏం నష్టం లే. గత అనుభవాల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుంటున్నాం అంటే మీరేం నేర్చుకోలే. ఇది ప్రజాస్వామ్యంలో మేము ఎలా గుణపాఠం చెప్పాలో అలా చేసి చూపిస్తారు. అది గొప్పవేనామని, లేకపోతే మంగళగిరిలో హైయెస్ట్ అయినా సరే, అయితే పిఠాపురంలో హైయెస్ట్ మెజారిటీలతో గెలిచిన మీ రికార్డులు మీ వరకు తప్పెడుగులు కొట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడతాయి. అంటే ఇక్కడ చాలా మంది మాట్లాడేది ఏంటంటే, ఎప్పుడైతే అసెంబ్లీలో వంశీ గారు మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, అప్పుడు స్పందించలేదు. అండ్ ఇప్పుడు రాంబాబు గారు మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్పందిస్తారో లేకపోతే ఊరెట్టుకొని చేస్తారో మాకు అనవసరం. మీరు మీ దిక్కుమాల పార్టీలు ఎందులో పడి చావండి, మాకెందుకు? మాకు కావాల్సింది ఇది ప్రజాస్వామ్యం. మేము ప్రజాస్వామ్యంలో వంశీను కొడాలని గెలిపించామా? గెలిపించలేదు సార్. నోరు మూసుకొని ఉండమనండి, చెప్పాలి కదా. నేను ఎవరు చెప్పాలి? ఇలాంటి మాటలు మాట్లాడతా ఎంతెంత వయసు వచ్చిందా? లేవన్నా చిన్న పాల బొప్పిలే, బొడ్డు కత్తిరించి లేనా అసెంబ్లీలో ఉక్కుగా అమ్మ బాబు ఇల్లు ఏక పాటలు నేర్పించడానికి, పద్యాలు నేర్పించడానికి అసెంబ్లీకి తీసుకొచ్చారు. వాళ్ళని ఏం మాటలో తెలీదా? ఇంగిత జ్ఞానాలు లేవా? నీకు ఈ వయసు వచ్చినప్పుడు ఏం మాటలు నేర్పితేనే అప్పుడు వచ్చి నువ్వు జర్నలిజం చేస్తున్నావు ఇక్కడ కూర్చునే సీట్లో. నీకు బాధ్యత ఉంటుందా ఉండదా? నాకు బాధ్యత ఏడుస్తుందా ఏడదా? ఆ డెకరం ఎందుకు మిస్ అవుతుంది? ఎవరు వీళ్ళంతా ప్రజాస్వామ్యంలో ఏడ నుంచి వస్తున్నారు? సరే, నీకు మాట నచ్చలే, మా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చే తీర్పులు మీకు నచ్చట్లే. అంబటి రాంబాబు ఏమైనా గెలిచాడు? ఆయన లేదు సార్. జోగి రమేష్ ఏమైనా గెలిచాడా? చూశారు కదా, జోగి రమేష్ గారు చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేశారు. ఇవన్నీ మనందరం మేము మర్చిపోయామా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు కళ్ళు మూసుకొని ఉన్నావా లేదా? లేవు కదా. వాళ్ళందరినీ ప్రజాస్వామ్యంలో ఏం చేయాలో చేసి శిక్షించామో, లేకపోతే వాళ్ళని ఓటమి పాలు చేసామో ఇంట్లో ఉన్నారు వాళ్ళు. మీరే చూడు, పుండు మీద ఉండి కారం చల్లుతూ ఉంటారు. అట్లా ఇదేమైనా రెన్యూవల్ కాంటాక్ట్. రోజుకోసారి నన్ను తిట్టారు, మా అమ్మగారిని తిట్టారు, మా తాతయ్యని తిట్టారు, మా నాన్నమ్మని తిట్టారు, ఇవాళ రెన్యూవల్. ఇంకా ఆఖరికి ఆ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళి ఇంటి మీద కూడా దాడి చేస్తారా?
ఎవడైనా రోడ్డు మీద ట్రాఫిక్కే నేను ఇలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటా, నువ్వు డ్రైవ్ చేసుకుంటూనే వస్తావు స్కూటర్, ఆటో కూడా సడన్గా వస్తే ఏమండి అంత పని చేసారు ఏంటండి ఇలా సడన్గా తిప్పేస్తే ఎలా అండి అని మాట్లాడుతానో, లేకపోతే ఎవరో బుద్ధి జ్ఞానం లేదా అని అబ్యూజివ్ లాంగ్వేజ్తో మేము నువ్వేమో చూసుకోక్కర్లేదా, ఏ కళ్ళు కనబట్టలేదా నువ్వు మారకుండా ఉంటావు తల్లి. ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఏ మనిషివే కదా మనం ఏంటిలాగా వివేకానందులాగా రామకృష్ణ పరమహంసుల్లా ఇలా లేకపోతే ఇలా పెట్రోల్ బంకుల్లాగా ఇలా సూక్తులు అవి చెప్పలేము కదా ఇలా పెట్టి. అలాగే ఒక కంటిన్యూస్ ప్రొవకేషను అంబటి రాంబాబు మీద పడుతున్నప్పుడు ఆ ఫర్ ఆఫ్ మూమెంట్లో ఖచ్చితంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ వస్తుంది. అంటే కరెక్ట్ అంటారా సార్? మళ్ళీ అదే చెప్తున్నాను, ఫర్ ఆఫ్ నేను ఆటో వాడిని తిట్టడం రైట్ అని నేను సమర్థించను, నన్ను నేను సమర్థించుకోను, తప్పే. కానీ వాడు చేసిన దాంట్లో ఒక హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుందంటే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఉంటుంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారి తల్లి గర్భంలోంచి పుట్టుకే అని మాట్లాడినప్పుడు అంత ప్రొవకేషన్ లేదు కదా. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో ఈ డిఫరెన్స్ ఎప్పుడైతే నువ్వు అట్రిబ్యూట్ అవుతుందో దీన్ని బట్టి ఫర్ ఆఫ్ ద మూమెంట్లో మాట్లాడే లాంగ్వేజ్కి శాంచుటీ ఉంటుందా ఉండదా. ఉదాహరణకి ఇవాళ ఎవరు సమర్థించక్కర్లే మనం. ఈ రాజకీయ నాయకుల భాష ఇలా కాకపోతే గౌరవ సభలో స్పీకర్ వ్యవస్థ కానీ లేదా రాజ్యాంగంలో కొత్త నియమావళులు తీసుకురండి. వాళ్ళు దగ్గర పెట్టి మాటలు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అని, అది లేకుండా ఉంటే ఇంత ఇలాగే ఉంటాయి. దీనికి మీరు లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకుని పోలీసుల్ని నిస్సహాయాలను చేసి వాళ్ళ సమక్షంలో ఇంట్ల మీద ఆస్తుల మీద మనుషుల మీద దాడులు జరుగుతుంటే ఇంకా పోలీసు వ్యవస్థ మీద మాకు గౌరవం పోయింది, వాళ్ళు బాధ్యతారాహిత్యంగా మాట్లాడే ప్రవర్తించారని ఎట్లా చెప్పాలి? అంటే నిమిత్త మాత్రులుగా అక్కడ ఏం చేస్తారు వాళ్ళు పొలిటికల్ కంపల్షన్స్లో? సార్ ఇప్పటికే చూసుకున్నట్టయితే హత్యలు జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, ఇట్లాంటి దాడులు కూడా జరిగింది. అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటంటారు సార్? పెద్దవాళ్ళకి ప్రజలు బాగానే ఉన్నారు, ఏం లేదు, వాళ్ళందరూ తేలు కొట్టిన దొంగల్లో కూర్చుని ఉన్నారు. నువ్వు జాగ్రత్తగా గమని, ప్రజల్లో ఇక్కడ ప్రజల ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇక్కడ నీకు జాగ్రత్తగా గమనిస్తాను, ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు దానికి డాక్టర్ మాస్క్ ఇవ్వలేదు ఆయన, ఆ డాక్టర్ గారిని మందు దేగో లేకపోతే పిచ్చి పిచ్చి బిహేవియర్లతో ఆయన ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని అబ్యూస్ చేశారు ఆయన. దాన్ని ఎంత చక్కగా వీళ్ళు పక్క మలుచుకున్నారు. డాక్టర్కి మాస్క్ ఇవ్వలేదు, ఆయన ఇబ్బంది పెట్టేశారు, ప్రభుత్వ ఉద్యోగి, కొత్త నెరేటివ్స్. కానీ ఆయన ఒరిజినల్గా మాట్లాడిన భాష విన్నావా? అవి ఆ వీడియోలు చూసావా? అవి మాత్రం ఎవరు కన్సిడర్ చేయరు. అప్పుడు కన్సిడర్ చేయాల్సింది ఏంటి? ఆ ముఖ్యమంత్రి వీళ్ళకి నచ్చట్లేదు, సెట్ ఆఫ్ మీడియాకి కానీ లేకపోతే వీళ్ళ తాలూకా మనుషులకు కానీ. అంచేత వాళ్ళు ఏం చేసినా తప్పే. అక్కడ పోలీసులు అక్కడ తీసుకున్న చర్య దేనికి? ఆటోలో అతన్ని షర్ట్ పోలీసులను ఇప్పిన వీడియో ఉందా? అతనంతా ఇప్పుకుని పడేసిన వీడియో, అతన్ని తాళ్ళతో కట్టో లేకపోతే తీసుకెళ్ళి ఆటోలో పెట్టారు. మందు దాగా ఉన్నాడు, కండిషన్లో లేని ఏం చేస్తారు పోలీసులు? ఇప్పుడు సైకోని పట్టుకున్నప్పుడు చట్టబద్ధంగా లాఠీ కింద కొట్టుకుంటూ తిరుగుతారా? ఇక్కడ పోలీసు వ్యవస్థని రెండు కోణాలను చూపిస్తున్నాను. అక్కడ ఒక దుర్భాషలాడిన ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని పోలీసులు అదుపులో తీసుకున్నారు అతను. కానీ తదనంతర పరిణామాలు అతను ఆరోగ్యరీత్యా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. కానీ అతన్ని అట్రిబ్యూషన్ అంతా ఎవరి మీద వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు మాస్క్ ఇవ్వనందుకు. మరి ఈ రోజు ఈ దాడులు మరి ఎవరు చేయిస్తున్నారు? మరి అదే కదా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి స్థాయిలో హోంమంత్రి గారు పనిచేశారు లేదా? గత ప్రభుత్వంలో హోంమంత్రి గారి స్థాయిలో పోలీసులు పనిచేశారు లేదా? ఈ ప్రభుత్వంలో హోంమంత్రి గారి స్థాయిలో పోలీసులు పనిచేశారు లేదా? అంటే పోలీసులు అక్కడ రాడ్లు కర్రలు రాళ్ళు పట్టుకుని ఉన్న అంటే అసాంఘిక శక్తుల కింద పరిగణించారా లేదా పోలీసులు? ఫస్ట్ నాకు చెప్పు. ఫస్ట్ పరిగణించలే. తర్వాత ఫ్లెక్సీ అన్నది ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ చంద్రబాబు గారి జన్మదినం, లేకపోతే లోకేష్ గారి జన్మదినం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి జన్మదినం, ఓ ఫ్లెక్సీ కడతారు. లేదా రామారావు గారు చనిపోయిన రోజు ఓ ఫ్లెక్సీ కట్టి తెలుగుదేశం నివాళులు అర్పిస్తుంది. దీనికి అథెంటికేషన్ ఉందా లేదా? ఉంది సార్. ఈ లడ్డూ కల్తీ విషయంలో ఎవడో ఓ టపాచిబుత్తిరిగాడు ఓ ఫ్లెక్సీ వేసాడు ఎగ్జాంపుల్, వాడికి ఉన్న అథెంటికేషన్ ఏంటి? సో అలాంటివి ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీలు పెడితే ఎక్కడ పడితే అక్కడ తొలగిస్తున్నారు లేదా? అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆయనలో మీరు ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి పెడితే తొలగించారు లేదా? చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలగించిన ఉదంతాలు ఉన్నాయి కదా. జనరలైజ్ చేద్దాం. ఇది ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్. ఇవాళ హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశంలో ఒక ఇద్దరు చైర్మన్లు, టీడీపీ చైర్మన్ని, ఒక గత ముఖ్యమంత్రిని ఫోటోలు పెడితే ప్రజాస్వామ్యంలో పోలీస్ వ్యవస్థ ప్రతిస్పందిస్తూ ఆ ఫ్లెక్సీని ఎందుకు తొలగించలేదు? ఫస్ట్ ప్రశ్న. రెండోది, అక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రూపంలో అక్కడ వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలోని లేదా జనసేన కార్యకర్తలోని హుమోర్ ఇట్ మేబీ నేను నువ్వు కర్ర కత్తి రోడ్డు మీద పట్టుకుని వెళ్తే యాక్సెప్టెన్స్ ఉందా లేదా? ఒక మాబ్ విత్ కర్రలు రాళ్ళు పట్టుకుని వెళ్తే యాక్సెప్టెన్స్ ఉందంటే చెప్పు. ఎస్ ఇది చట్టంలో ఉంది కాబట్టి వెసులుబాటు వాళ్ళు ఉన్నారని. నో సార్, అది కరెక్ట్ కాదు. అది ఆయుధాల కిందికే వస్తుంది, అది చట్ట వ్యతిరేకం ఖచ్చితంగా. మనం చిన్నపిల్లలు మొన్న ఇక్కడ ఇండిపెండెన్స్ డేకో రిపబ్లిక్ డేకో
మహాత్మా గాంధీకి జై, సుభాష్ చంద్రబోస్కి జై అని అలా మాట్లాడుతూ గబ్బర్ సింగ్కి జై అనగానే మాస్టర్ గారు తిరగబడి గట్టిగా గసిరిన ఉదంతం ఉందా లేదా? అలా పోలీసు వ్యవస్థ ప్రతిస్పందించే ఉదంతం ఉండదా? వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా సార్. మేము మీకు బొద్దులమై మీరు మమ్మల్ని శాంతి భద్రతల పరిరక్షణలో మీరు చెప్పిందే మేము పాటించాలి. ఇవాళ మేము బ్యారికేడ్లు పెట్టినట్టు వెళ్ళొద్దంటే వెళ్ళాం మేము. హెల్మెట్ పెట్టుకోలేదు అంటే మీకు శిక్షిస్తాం అంటే శిక్ష అనుభవిస్తున్నాం మేము. అలాగే ట్రాఫిక్ సిగ్నల్ మేము అర్జెంట్ పని ఉన్నా వెళ్తున్నాం అంటే మీరు ఓవర్టేక్ చేసినందుకు పెనాల్టీ వేస్తే మేము భరిస్తున్నాం. అన్నీ మీకు మేము తల వంచి మీకు మీ వ్యవస్థను మేము గౌరవిస్తుంటే, సమ్ లిమిటెడ్ పీపుల్ మీ మీద వ్యవస్థ మీద గౌరవం లేకుండా బిహేవ్ చేస్తుంటే, కనీసం మిగిలిన వ్యవస్థకి కాన్ఫిడెన్స్ తేయడానికైనా వాళ్ళని ఎందుకు మీరు పట్టుకోవట్లేదు? సరే, ఒక పరువులో 10 మంది పోలీసులు వాళ్ళకి కాలేదు, కర్రలు రాడ్లు ఉన్నారు. వై కాంట్ యూ కాల్ ఎ బెటాలియన్? ఇక్కడ రంబటరాంబాబు గారు వచ్చే పరిస్థితి ఉంది, లేదంటే ఇంకోళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ శాంతి భద్రతల సమస్య. కాంట్ దే ఫోకస్, కాంట్ దే ఫోర్కాస్ట్? మన కాశీబుక్ ఉదంతం కూడా అదే కదమ్మా. ఫోర్కాస్ట్ చేయని పోలీస్ డిపార్ట్మెంట్ వల్లే కదా స్టాంపేడ్ జరిగింది. జనసంద్రతని అసెస్ చేయడమే కదా. ఇక్కడ జనసంద్రతని అసెస్ చేయని ఫెయిల్యూర్ సిచ్యువేషనే కదా ఇళ్ళు మీద దాడుల దాకా వెళ్ళింది. దాడులు వేరు సార్, కానీ ఆ కిరసనాలతోని చేయడం అది ఏంటి సార్? అసలు ఎక్కడున్నాం సార్? ఇంకా ఇది 2026 దాసరి నారాయణరావు గారి డైలాగ్ లాగా నేను ఆ చొక్కా నేను ఇచ్చిన చొక్కా, ఆ ప్యాంటు నేను ఇచ్చిన ప్యాంటు, ఆ షూ నేను ఇచ్చిన షూ కాదు కదా. జుగుత్సాకరమైన దాడులు అంటే అది ఏ విధంగానే జరగవచ్చు. పెట్రోల్ బాంబులు అవ్వచ్చు, లేదా తగ్గి తగలట్టేయచ్చు, కర్రలు రాడ్లు పెట్టి ఎరగొట్టవచ్చు. ఈ దాడులు పోలీసుల సమక్షంలో జరుగుతుంటే ఇది ఎక్కడ? ఇప్పుడు చిన్న విషయం ఆడతా, మనోభావాలు అన్నదే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంశంలో ఆ రోజు పట్టాభి మాట్లాడిన అసందర్భ పేలాపనల పర్యవసానమే కదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. వాళ్ళందరినీ శిక్షించబడ్డారు లేదు ఒకసారి కనుక్కో. నాకు తెలిసి వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు ఫెయిల్ అయ్యాయి. ఏ నాయకుడి సమక్షంలో జరగలే కదా. ఒక ఎమ్మెల్యే గారు ఇంటి మీద దాడి చేస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో డిడ్ దే ఫౌండ్ ఎనీ డెబ్యూరేషన్ ఫర్ ఇట్? ఎమ్మెల్యే గారు భర్త కదా, వాళ్ళిద్దరే కదా దాడి చేసింది. వాళ్ళ ఆధ్వర్యంలో కదా దాడి జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ జడ్పీ చైర్మన్, ఏకి సంబంధించిన వాళ్ళ ప్రేరేపణతో దాడి జరిగింది, లేదంటే వాళ్ళు వచ్చి అక్కడ ఫిజికల్ ప్రెజెన్స్ ఉందో చెప్పమని. ప్రజాస్వామ్య విలువలు ఎవరు ఏ విధంగా పరిరక్షిస్తారో ప్రజలకు చెప్పమనండి. అంటే CCTV ఫుటేజ్లో ఏదైతే మంగళగిరిలో జరిగిన పార్టీ ఆఫీస్ దాడిలో మీద వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి పర్టికులర్ కొంతమంది పేర్లు ఇచ్చారు కదా సార్. ఇచ్చి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు కదా. అలాగే గన్నవరం ఆఫీస్ మీద కూడా దాడి జరిగినప్పుడు తెలుగుదేశం ఆఫీస్ మీద వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి అరెస్ట్ అయ్యారు. కానీ వీళ్ళు అట్రిబ్యూట్ చేసింది అక్కడ వంశీ మీద, ఇక్కడికి వచ్చేసరికి వేరే వాళ్ళ మీద. ఇది మన మంగళగిరి ఆఫీస్ మీద వచ్చి దేవినేని అవినేష్, ఇలాంటివన్నీ ఎలివేటెడ్ స్టోరీసే కదా. వాస్తవాలు ఎక్కడున్నాయి? గులువెందుకు సామెత కదా. కింద నలుపున ఎక్కడ చర్చనీయాంశం కాకుండా పై ఎరుపు మీద చర్చిస్తూ అవతల జగన్మోహన్ రెడ్డిని అబాస్పాలు చేసే కార్యక్రమానికి తెరలేపుకుని కూర్చున్నారు మీరు ఈరోజు దాకా. మరి ఈరోజు ఇంత జరుగుతుంటే హోంశాఖ మంత్రి ఇంతవరకు మాట్లాడలేదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు, డిప్యూటీ సీఎం నేను గారు ఒకటే మాట మాట్లాడలేదు. చెప్తానమ్మా, ఎన్నాళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్? ఫామ్ 20 విషయంలో ఎలక్షన్ కమిషను ఒక చేతావని వస్తున్న టైంలో మీరు ఎత్తుకున్న ఒక గళం తిరుపతి లడ్డు కలుషితం, అది కూడా ఇది జంతు కొవ్వులు, పంది కొవ్వులు, ఫిష్ ఆయిల్, ఇలాంటివన్నీ మాడారు. అవి కాదని సుప్రీంకోర్టు ఛార్జ్ షీట్ ఎప్పుడైతే ఫైల్ అయిందో దానివల్ల బూమరాంగ్ చేయడానికి కెమికల్స్, చెత్త చెదారం మొదలెట్టారు. అసలు వై కాంట్ యూ కన్ఫైన్ టు వన్ స్టేట్మెంట్? సార్ ఇప్పుడు దాటవేద ధోరణి 5 ఏళ్ళు మేము అదే కాలక్షేపం చేసుకుంటాం అంటే మేము సిద్ధపడి ఉంటాం. రోజుకు హెర్క్యులెన్ టాస్క్ ఇస్తారు, మేము అన్ని విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. ట్యాంకర్లు వెనక్కి పంపించినట్లు శాంపుల్ కలెక్ట్ చేసామని ఒక పక్క ఛార్జ్ షీట్ చెప్తుంది. 14 స్టేట్లు ఎంతో తిరిగి వాళ్ళు వచ్చి NDDB రిపోర్ట్లు జస్టిఫై చేస్తూ వాళ్ళు ఒక పక్క చెప్తున్నారు. కండమ్లేషన్ ఆఫ్ ఫ్యాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు యానిమల్స్ అన్నది ఎక్కడ ఎస్టాబ్లిష్ కానప్పుడు ఇంకా మా మనోభావాలతో ఏంటంటే నాకు అర్థం కాదు. ఆల్రెడీ ఒక డైవర్షన్ ఫామ్ 20 విషయంలో ఎలక్షన్ కమిషన్ మీనా గారిని మీరు పరిరక్షించుకోవాలి కాబట్టి ఇటుపక్క డైవర్ట్ చేశారు. ఇటుపక్క డైవర్షన్కి 2 ఏళ్ళు పట్టిన తర్వాత ఇంకా అది పుణ్యకాలం గడిచిపోయింది. దీన్ని రెన్యువల్ చేసుకుంటూ ముందుకెళ్తామనే కాన్సెప్టే తప్ప ఇంకేం ఉండదా మీ దగ్గర? 2 రోజుల క్రితం రాసిన ఆ పచ్చలోడు పేపర్ ఏటి రాశాడు, తర్వాత ఏటి రాస్తున్నాడు ఒకసారి చూసుకోమనండి. బుద్ధి జ్ఞానం వాడికి ఎలాగో ఏడిచి చావలేదు, మనకుంది కదా. ఇంకా సుప్రీంకోర్టు రిపేర్ నుండి వెరిడిక్ట్ ఇస్తుంది, వెయిట్, హ్యావ్ పేషెన్స్. వెరిడిక్ట్ ఇచ్చిన తర్వాత కూడా కొత్త కథ. వ్యవస్థలు నమ్మరు మీరు. మళ్ళీ ఎవరినంటారు? జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల మీద గౌరవం లేదంటారు. నమ్మంది మీరు. సిబిఐ బెయిల్ ఇస్తే నోరు మూసుకొని బెయిల్ తీసుకున్నాడు అవినాష్ రెడ్డి. సిబిఐ అరెస్ట్ చేస్తే నోరు మూసుకొని జైలుకి రెడ్డి జగన్మోహన్ రెడ్డి. వ్యవస్థను గౌరవించాడా లేదా సిబిఐ మీద నాకు నమ్మకం లేదని చెప్పాడా? మరి అది కూడా చెప్తూ ఉంటారు, కోర్టుకి రమ్మంటే కోర్టునికి రావడానికి ట్రాఫిక్ రూల్స్ అని అడ్డం పెట్టుకొని కోర్టుకి ఎగ్గొట్టారని చెప్పేసి చాలాసార్లు మీడియా రాసింది. పిలమనండి, డిశ్చార్జ్ పిటిషన్ వేసారు కదా, డిశ్చార్జ్ పిటిషన్ డిస్మిస్ అని పిలమనండి. ఎవరు కాదన్నాడు? డిస్మిస్ ఎందుకు చేశారో చెప్పి డిస్మిస్ చేయమనండి.
వాళ్ళకి చేత కాక సస్తున్నారు రామ్దేవ్ బాబా ఆసనాలు వేసుకొని సిబిఐ ఈడీ వాళ్ళను. ఎవరికి చెప్తారు ఈ హరికథలు? మరి అలానే చూసుకున్నట్టయితే ఈ రమేష్ గారి ఇప్పుడు జోగి రమేష్ విషయం చూసుకుందాం. ఇందులో జోగి రమేష్ నేను తంబాలపల్లి కోర్టుకు వెళ్ళాడు. ఇంట్లో ఒక భార్య వాళ్ళ వృద్ధుడైన వాళ్ళ నాన్నగారు ఉంటే ఇంటి మీద దాడి చేస్తారా? ఇదేనా మనకి ప్రజాస్వామ్యం? దాన్ని సమర్థించుకుంటున్నారు సార్. అది నాకు మన లోకేష్ ఆయన ఏమి అబ్యూజివ్ లాంగ్వేజ్ మాడలేదే చంద్రబాబు గారిని. చిప్పు అన్న ఒకే ఒక మాట మాడాడు అంతే. వీళ్ళు కూడా చాలాసార్లు మాట్లాడారు కదా, జగన్మోహన్ రెడ్డి సైకో అని మాట్లాడారు కదా. మరి ఇంకేంటి, పుట్టుకే తప్పు అన్నది అవన్నీ తప్పు కదా. కుతుకులు పిసికి చంపేస్తా జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన పవన్ కళ్యాణ్ కరెక్ట్ మాట్లాడా. అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి కొన్ని మాటలు కూడా మాట్లాడారు. మరి అది కూడా తప్పు అన్నట్టే కదా. మరి అంటే దాని మీద ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ఉంటే కరెక్ట్. రియాక్షన్ లేదు కదా ఈ టైప్ ఆఫ్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనం ఒకటే చెప్తున్నాను, నేను ఒకటే కొలబద్ద ఉంటుంది నాకు. 5 ఏళ్ళు వాడు సరిగ్గా పనిచేసాడా లేదని ప్రజలు నిర్ణయిస్తారు వాడు నా నియోజకవర్గంలో. డిడ్ ఈ కాంపిటెంట్ ఎనఫ్ ఆర్ నాట్ అన్నది. వెన్ పీపుల్ డిసైడ్స్ ఈజ్ నాట్ కాంపిటెంట్ అన్నప్పుడు మీరు వ్యక్తిగత రివెంజ్లు తీర్చుకోవడానికి వస్తున్నారా? మీరు వ్యక్తిగత రివెంజ్లు తీర్చుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టారా? నాకైతే అదే కనబడుతుంది. కాదని మీరు వాదిస్తే నేను వాదించడానికి సిద్ధంగా ఉన్నా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. వ్యక్తిగత దాడులు ఎందుకు సార్? ఇప్పుడు ఇక్కడ ఉంటే మీరు మీ పాలన ఇట్లా ఉంది, మా పాలన ఇలా ఉంది అని చెప్పి ఇలా చేయాలి, కానీ మనుషుల మీద దాడులు చేయడం ఏంటి? మనుషులకి ప్రాణాలు నిన్న జరిగిన దాడిలో కొంచెం అటు ఇటు అయితే ప్రాణాలు పోయే పరిస్థితి. అది అప్పుడు మరి పరిస్థితి ఏంటి సార్? అంటే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? వెళ్ళిన మాబే బలి అవుతారు. ఆవిడ ఇంకా రెడ్ హ్యాండెడ్గా ఆవిడ ఎమ్మెల్యే గారు వాళ్ళ భర్త వెళ్ళారు కాబట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టారు అనుకోండి. ఆవిడ ఎవరెవరిని ప్రేరేపించిందో ప్రేరణ కూడా చాలా తప్పది. అసాంఘిక శక్తుల్ని ప్రేరేపిస్తూ సంఘ విద్రోహ శక్తులతో కూటమిగా ఏర్పడి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించకుండా ఓ ప్రజాప్రతినిధి ఆ విధమైన దాష్టికాలు చేయడం నాట్ యాక్సెప్టబుల్ ఇన్ డెమోక్రసీ. ఏ చట్టం పరిరక్షణకు వస్తుందో చూడడం. గతంలో చూసుకున్నట్టయితే డిప్యూటీ సీఎం గారు కొన్ని మాటలు మాట్లాడారు, శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, ఒకవేళ మీకు చేత కాకపోతే చెప్పండి. ఎక్కడో నేను అడగండి, లోపించడం కాదు, శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? నేను కావాలంటే నేను చార్జ్ తీసుకుంటా అని చెప్పేసి మాట్లాడారు. దేనికి? ఎర్రిపైకి ముర్రిపై తోడవడానికి. ఇంత జరుగుతుంటే ఇంతవరకు అనకాపల్లి ఉత్సవాల్లో పాటలకు పరవశించిపోయి బ్రహ్మాండంగా పాడుతున్నారని ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేయడానికి ఏమైనా వెళ్తున్నారు ఆవిడ? ఇదేనా ప్రజాస్వామ్యంలో? పక్క ఇక్కడ తలల బద్దలే చచ్చిపోతుంటాను. ఇది ఎక్కడ విడ్డూరం అమ్మా? ఇదేం ప్రజాస్వామ్యం నాకు అర్థం కాదు. పోనీ ఎవరెవరో తలకమేసినోడు ఎవడో చీఫ్ మినిస్టర్ అయ్యారా, వారికి తల తోకలేదు. చంద్రబాబు గారా, అపార అనుభవం కలిగిన చంద్రబాబు గారు లాంటి వ్యక్తితో ఈ రాష్ట్ర పరిస్థితులు ఇంత దయనీయంగా ఉన్నాయంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఒక అబద్ధాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇంకో అబద్ధంతో జస్టిఫై చేసుకుంటూ అలా ఎన్నాళ్ళు ఈ అబద్ధాల పునాదుల్ని కాంక్రీట్ స్లాబ్లు వేసి 10-20 ఫ్లోర్లు కడతారు. ఇదైనా పేకమేళ్ళు అనుకుంటున్నారా? ఏంటి సార్ మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? మరి వీళ్ళు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ఏమీ ఉండదు, ఇటు నుంచి కూడా వీళ్ళు ఏమీ ఉండదు, ఏమీ చేయలేవు. ఇది అలా చూస్తూ మనం ఇంకో 3 ఏళ్ళు కాలక్షేపం చేసుకోవడం. అంటే ఇట్లాంటి దాడులు ఇంకా జరుగుతూనే ఉంటే మనం చూస్తూ ఉండాలి, సైలెంట్గా ఉండాలి. అంటే ఏం చేయలేదు. యాక్షన్ తీసుకోవడానికి ఏం చేయాలి? ప్రజాస్వామ్యం రావడం చేతిలో తీసుకుని ఇప్పుడు అపోజిషన్ రాంబాబు గారిని కూడా ఒక 1000 మందినో లేకపోతే జోగి రమేష్ కూడా ఇంకో 1000 మందినో ఇంటి దగ్గర పహారా పెట్టి దొరికినట్టు తనుకునే కార్యక్రమం పెట్టమను. ఒక్కడు మిగలడు అక్కడ, అందరినీ లోపల వేసేస్తారు. 1000 మంది మీదే సంఘ విద్రోహ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్లు, తర్వాత ఏంటంటే ఇంకోటి ఏదో ఉంటుంది, అది రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారు. ఇంకేమైనా ఉందా? గవర్నమెంట్ కొన్న వెసులుబాటు అది. ఇఫ్ దే టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్ ఆఫ్ దట్, వాట్ విల్ హ్యాపన్? పోయిదెవరు? కరెక్ట్గా ఎలక్షన్ ముందు సంఘ విద్రోహ శక్తులు రౌడీ షీట్లకి నగర బహిష్కరణ అని ఎలక్షన్ కమిషన్ డిసైడ్ అయింది అనుకో, ఇంకేంటి వెనకాల ఉన్నాం గానం పోయినట్టే. అసలు ఇది చూసుకున్నట్టయితే సార్, ఈ లడ్డూది అసలు మాట్లాడొద్దు అని చెప్పారు. కోర్టు ఒక డెసిషన్ వచ్చింది, అది రేపు మాపు కరెక్ట్ తీర్పిస్తారు. దీన్ని పట్టుకొని ఇంకా మేము లాగుతాం పీకుతాం అంటే అసలు ఏంటి దీని అర్థం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు కోర్టులో కూడా తప్పంటారా? ఇప్పుడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి తప్పని ప్రూవ్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. సరే అయితే అట్లా అంటే ఏదైతే ఇప్పుడు అలా కల్తీ అయిన నెయ్యి ఉందో అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోది కాదు కదా సార్. ఇంకా ఏది ఇంకేదంటే వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్తారు, చెప్పరు కదా. అది చెప్పమనే కదా అడుగుతున్నారు అందరూ. ఇప్పుడు ఆయన హ్యాపీగా సింగాల్ గారిని తప్పించేశారు. 18-19 టెన్యూర్లో అది ఫైల్ చేసింది, అప్రూవ్ చేసింది కూడా సింగాల్ గారి ఆధ్వర్యంలోనే. ఎంత స్మార్ట్ మూవ్స్ చూడండి. నిన్న ఆయన స్మార్ట్గా జీఈడీకి అటాచ్ చేస్తారు. అవును సార్.
చీఎంఓ నుంచి ఉన్న వ్యక్తిని అక్కడ ఉన్న వెంకయ్య చౌదరి గారిని అటాచ్ చేసేసారు, ఇమీడియట్ ఛార్జ్ తీసుకోండి అని. ఇంకేం చేయాలా? కార్యాలు గంధర్వులు తీరుస్తారని ఒక సామెత ఉంది, అలాగే వాళ్ళు తీర్చుకుంటారు అనుగుణంగా. నేను సింగల్ గారు నీగానే అమ్మాయ్యా అనుకున్నా. ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ వచ్చింది. సింగల్ గారిని ఎప్పుడైతే కొండ మీద ఈవో కింద వేశారో నిజం నిర్భయంగా తెలిసింది ప్రజలకి. మళ్ళీ ఇది కాదు అని మళ్ళీ బూమరాంగ్ చేశారు, ఆయన జీఈడీకి అటాచ్ చేసి. ఒక ట్రాన్స్పరెంట్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్ సమక్షంలో జరిగిన నెక్కచ్చైన రిపోర్ట్కి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించబడ్డాయి. దాన్ని వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, చూసుకోమని కావాలంటే. అండ్ ఇన్నిసార్లు చెక్ చేస్తున్నారు, ల్యాబ్లలో చెక్ చేస్తున్నా కూడా ల్యాబ్లలో వాళ్ళు తల నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అసలు ఇందులో ఇది కాదు, జంతు కొవ్వు కాదు, నెయ్యిలో కల్తీ జరిగిందంటే సన్ఫ్లవర్, పామ్ ఆయిల్ ఇలాంటివి ఉన్నాయి, కానీ జంతు కొవ్వు లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నా కూడా లేదు ఇంకా ఇదే ఉంది అంటే ఇప్పుడు ఒప్పేసుకోవాలో, ఓకే అవును కలిసిందని ఒప్పేసుకొని వాళ్ళు చెప్పింది రైట్ అని చెప్పేసి అంటే ఇది అంతే శాంతియుతం అవుతుంది అంటారా? మరి ఎలా అవుతుంది? హిందువులు మనోబోలు, నేను పంది మాంసం తిన్నానని చెప్తే దొరికినట్టు కొట్టి చంపేతాను నేను. ఈ నాటకాల మరి ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు లేదని చెప్తున్నారు, అది కాదని చెప్తున్నారు, పామ్ ఆయిల్ గురించి చెప్తున్నారు, ఇలాంటిది ఇది ఇలా అయ్యి ఉంటుందని, ఫిష్ ఫ్యాట్ లేదు, జంతు ఫ్యాట్ లేదు, ఏది లేదు అని చెప్తుంటే ఇంకా దీని గురించి ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేసి జనాల మధ్యలో ఈ ఒక్క ఇష్యూని తీసుకొచ్చి పెడుతున్నారు? ఇందులో వెరీ సింపుల్. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్ కదా. కన్వర్టెడ్ హిందూస్ ఎత్తుకున్న స్లోగన్ ఇది. సార్ ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి సార్. రాష్ట్రంలో పెట్టుబడి లేక నిన్న బడ్జెట్లో ఇలా అమరావతికి అప్పులు చేసుకుంటూ ఇచ్చారు. చూసావు బడ్జెట్? మా సైడ్ అమరావతి అంటారు కదా చంద్రబాబు నాయుడు గారు, అమరావతికి అప్పులు ఇచ్చారు అన్ని రకాల నుంచి. అది వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి, సంక్షేమం. అమరావతికి డబ్బులు ఏర్పాటు చేస్తారట, కానీ గెజిట్ ఇమ్మంటే అది మాత్రం ఈ సెషన్ కాదు. అది అంటే శాశ్వత రాజధానిగా మాత్రం ఇవ్వడానికి రాదు, వాళ్ళకి చేయరాదు, వీళ్ళు అడగడానికి నోరు రాదు. మధ్యలో మా మీద కలిపడిపోతుంటారు. నీకు ఇంతకీ అమరావతి కావాలా వద్దా? అదే నాకైనా ఆప్షనా? నారాయణ గారు మాకు ఇచ్చారు కదా అమరావతి రాజధాని అని, తీసుకున్నాం కదా. సార్ ఇలా ఆప్షన్స్ ఎందుకు ఉంటాయి సార్? కరాఖండికి ఒక ఆన్సర్ ఉంటుంది, అంతేగాని ఇలా ప్రతిసారి మార్చుకుంటూ మాట్లాడితే ఎలా సార్? అంతే, వాళ్ళ ఇష్టం, రాజ్యం వాళ్ళది. నువ్వేం చేయగలవా? నేనైతే ఏం చేయలేను. సార్ మీరు ఏదైనా చేస్తారనే కదా సార్ మేము మీకు ఓట్లు వేసి అక్కడ వరకు తీసుకెళ్ళి. మేము చెయ్యం, మాకు అధికారం కోసం ఆయన పైనుంచి పవర్ వచ్చింది. ఫామ్ 20 నిజంగా నిగ్గు తేల్చుంటే ఆ రోజు వీళ్ళకి ఆర్తపల్లని పెట్టి ఇంట్లో కూర్చోమని అందరు. ఫామ్ 20 డైవర్ట్ చేయడానికి మేము దగ్గర ఉన్న పాశుపశాస్త్రాన్ని తీసుకొట్టేసాం. తెలుసా? నువ్వు ఎప్పుడైనా భారతంలో పాశుపశాస్త్రం తీస్తే ఇది ఎండ్ అని అర్థం. అది ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి ఒప్పుకోరు. అది వేసేసారు మొదట వీళ్ళు. ఇంత ఎందుకు సార్ డైవర్షన్ పాలిటిక్స్? నాకు అర్థం కాదు. వాళ్ళ పాట గిరా 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 గింగిరాలు తిప్పుకుంటూ తిరుగుతారు వాళ్ళు. చిన్నప్పుడు బొంగరాలు ఆట ఆడుకుంటారా అంటే ఆడపతి ఇలాగే. ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఐటీ శాఖ మంత్రులు అయినప్పుడు ఇలా గింగరాలు తిప్పుకుంటూ తిరుగుతుంటారు. తిరగమని ఏం పర్లేదు. మీరు చెప్పేది అట భూమి పుట్టకమ నుంచి భూమి తిరుగుతున్నది. నీకు చిన్న లాజిక్ చెప్తాను, చాలాసార్లు చెప్తున్నాను కూడా. తిరుమల పవిత్రమైన లడ్డూకి 2005లో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు దానికి పేటెంట్ రైట్స్ ఇచ్చారు. తెలుసు కదా నీకు? అంటే ఆ ఇంగ్రీడియంట్స్ ఎక్కడ పడితే అక్కడ వాడడానికి లేదు. ఇప్పుడు నువ్వు కొన్ని రెస్టారెంట్లో సాంబార్ ఉంటుంది, లేదంటే ఒక డిఫరెంట్ చికెనో లేదా ఏదో చేస్తారు. ఎందుకు ఎవరో దాకా ఎందుకు ఆలగార్థమే భాషే చెప్దాం. ఈ చట్నీస్ రెస్టారెంట్ చిరంజీవి గారి దోశ అంటారు దాన్ని. అవునా కదా? అవునా కదా? అది ఇంట్లో వేస్తే నీకు రాదేట? చిరంజీవి దోశ తింటావా లేకపోతే అమ్మేసిన దోశ తింటావా? మనం వేసుకున్నది మన ఇంట్లో మన టైప్లో వేసుకొని తింటాం కదా, అదే టేస్ట్ వస్తుంది. కానీ దానికి చిరంజీవి గారి దోశ అని ఆడ పెట్టారు పేరు. మాట చెప్తున్నా, ఎందుకంటే ఆ ఇంగ్రీడియంట్స్ సంబంధించిన విషయంలో ఆయన ఒక ఏదో ఫామ్లో ఏదో చెప్పడం, ఏదో నాకున్న అతి తక్కువ నాలెడ్జ్కి చెప్తున్నా. అలా తిరుమల లడ్డుకి ఒక పేటెంట్ రైట్స్ ఇచ్చారు. అంటే ఇంగ్రీడియంట్స్ అంటే దాంట్లో కలిపే పదార్థాలు. నువ్వు బీకామేనా ఎంబీఏ చేసావా? బీకామ్ కదా. నీకు ఐఎస్ఓ తెలుసు కదా స్టాండర్డ్స్. ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. నూనె డబ్బాలు ఏ దరిద్రం కొన్నా దాని మీద ఐఎస్ఓ ఏడుస్తా కదా తెంగరోళ్ళు. అలాగే అగ్మార్క్ ఒకటి ఏడుస్తుంది కదా. అలాగే మా సాఫ్ట్వేర్ కంపెనీలు, కొన్ని మల్టీనేషనల్ కంపెనీలకి 6 సిగ్మా ఆడిట్లు అని ఉంటాయి, తెలుసు కదా. అలాగే పేటెంట్ రైట్స్ ఇచ్చిన వాటికి కూడా పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఉంటాయి సార్. వీళ్ళు చచ్చిపోతున్నారు కదా లబోదీపం అని. పళ్ళు కొరికే చెప్తున్నా. ఆడ పేటెంట్ రైట్స్ ఇచ్చినోడు, సార్ నాకు 2005లో ఇచ్చిన పేటెంట్ రైట్స్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆశ కవిత్వం ప్రకారం ఇవన్నీ కల్పిస్తారు సార్, మిమ్మల్ని చిన్నపిల్లలను చేసి మోసం చేశారు సార్ అని ఎవడనూ చెప్పాడా?
లేకపోతే ఇవాళ ఆ లడ్డూకి పేటెంట్ రైట్స్ పోయాయా? సార్ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని నేను అడుగుతున్నప్పుడు చెప్పు సమాధానం. పేటెంట్ రైట్స్ ఆ చపేలా ఛానల్ లాగా అడ్డమైన దిక్కుమాల ప్రశ్నల మధ్యలో ఎక్కువ. పేటెంట్ రైట్స్ ఉన్నాయా పోయాయా? ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నాయి. అదే మరి వీళ్ళు చెప్పి గర్వంగా చెప్పు, నా తిరుమల లడ్డూకి పేటెంట్ రైట్స్ ఉన్నాయి, అఫీషియల్గా ఉన్నాయి. పరమ పవిత్రమైన ఆ హిందూ దేవాలయంలో దేవదేవుడి సన్నిధిలో ఆ మహానుభావుడు నాకు ఇచ్చిన దైవాంశ సంభూతమైన ఆ ప్రసాదం పేటెంట్ రైట్స్ కలిగి ఉంది. ఇది ఏ హిందువైనా పళ్ళు కొరుకుతో చెప్తే సిగ్గుపడి చేస్తారు వాళ్ళు. ఆ పేటెంట్ రైట్స్ తీసేసారండి అని ఏమైనా గజెట్ ఉందా? లేదు సార్. అందులో పామాయిలు, కొవ్వు, వీడి దివసం, వీడి పెండాకుడు కలిపితే ఆడు ఊరుకుంటాడా? చెప్పు, నాకు కావాలి కదా. ఇంత ఊగిపోతారు అలా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. వీళ్ళు కర్రక జెండా పాముకోళ్ళు బ్యాచ్లు అయితే మంటిపొక్కడం పాములా కూర్చుని ఉంటారు స్పందించకుండా. వాట్ అబౌట్ పేటెంట్ రైట్స్ ఇచ్చిన వాళ్ళు? దానికి ఒక అఫీషియల్ సర్టిఫికేషన్ ఉంటుంది పీరియడికల్ ఇన్స్పెక్షన్స్లో. లాస్ట్ సర్టిఫికేట్ని ఎస్టాబ్లిష్ చేయమని టీటీడీ ఈఓని, టీటీడీ చైర్మన్ని. అది ఎప్పుడో జనాభా లెక్కల్లో 2011లోనే చేసేవండి, తర్వాత లేదని చెప్పమను. నేను మాట్లాడుతాను, వెళ్తాను. మాట్లాడుతుందా? డిబేట్ చేస్తే ఇలాంటి వాటిని మీరు చేద్దాం. కూర్చుంటారంటారా సార్? ఇది మీరు లైవ్లో అంటున్నారు డిబేట్లు కూర్చుందామని చెప్పేసి. వాళ్ళు నిజంగా ధైర్యం చేసి డిబేట్కి కూర్చుంటారంటారా? నేను ఎనీ టైం అవినాష్ రెడ్డి ఎంక్వైరీ ఒకటి, ఈ లడ్డు విషయం ఒకటి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఎవరితోనో నేను డిబేట్కి రెడీ. చదవమాను ఒకసారి ఆ ఛార్జ్ షీట్లు, ఎన్డీడీబీ రిపోర్ట్లు, తర్వాత ఏ రిపోర్ట్లు మ్యానిపులేట్ చేసినవి, కట్ పేస్ట్లు, ఇవి కాదురా బాబు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకుని రండి, కూర్చుందాం. మీకు అలవాటు అయిపోయింది. సాధారణంగా అందరికీ మాస్టర్స్ డిగ్రీస్ అన్ని విశ్వవిద్యాలయాల నుంచి వస్తాయి కదా, వీళ్ళకేమో తెలుగుదేశం ఐటీడీపీ నుంచి వస్తాయి. అవి పట్టుకుని వస్తే ఇలాగే ఉంటుంది, కుక్కతో కట్టుకుని గోదావరి ఏదైనట్టే ఉంటుంది. ఇవి కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ పట్టుకొని చదవండి ఫస్ట్. నేను కొన్ని ఛానల్కి అయితే ఓపెన్గానే చెప్తున్నాను. ఉమేష్ చంద్ర అని చాలా బ్రహ్మాండమైన కుర్రాడు, యంగ్ అండ్ డైనమిక్, మంచి అడ్వకేట్ అతను. అతనితో ఒకసారి డాక్యుమెంట్స్ చదివించుకుంటే ఎవిడెన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటో అన్నది ఎస్టాబ్లిష్ అవుతాయి. దాని మీద డిబేట్కి రండి సార్. అంతెందుకు సార్, అందులో ఉన్నవి చాట్‌జీపీటీలో వేసినా కూడా అది కూడా క్లియర్. ప్లీజ్, నేను ఆ నేను అందులో నేను బిల్ గేట్స్ కాదమ్మా. నేను చాలా సామాన్యమైన అదముండి. చాలా సింపుల్ వేలా అంటే అది అవన్నీ నాకు వద్దమ్మా, నాకొద్దు. అర్థాలు పరమార్థాలు మారిపోయి ఎస్ఏని ప్రెస్ రేటింగ్లు చేసి ఇవన్నీ నాకొద్దు. డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో చదవండి. వీళ్ళకి అలవాటు అయిపోయిందమ్మా. దే హ్యావ్ టేకెన్ థింగ్స్ యాజ్ గ్రాంటెడ్. మేము చెప్పింది వేదం అని ప్రజలు నమ్ముతారన్న ఇల్యూజన్స్లో ఉన్నారు వాళ్ళు. లెట్ దెమ్. వెన్ సంబడీ ఈజ్ లివింగ్ ఇన్ ఇల్యూజన్స్, వీ కాంట్ మేక్ దెమ్. ఇల్యూజన్స్లోంచి బయటికి రారో తెలుసా మీకు? అంటే ఇప్పుడు ఏమంటారు, ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఓకే అన్నారు. మనిషి సహజ నేచర్ ఎలా ఉంటుందంటే, తప్పించుకున్నవాడు ధన్యుడి సుమతి, కానీ తప్పు ఒప్పుకున్నవాడు ఎప్పుడు గొప్పవాడు. మనిషిగా పుట్టినవాడు ఎవడైనా తప్పు చేయడానికే పుడతాడు. వాడికి ఏమి బై బర్త్ వాడికి నెరేటివ్స్లో ఎట్టి పరిస్థితులు తప్పులు చేయడానికి పుట్టాడని కాదు. మన సంస్కారం వల్ల ఆ తప్పులు పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ ఉంటాం. అదే మనకి వయసు ఇచ్చే మర్యాద. ఆ మర్యాద మనం నిలబెట్టుకున్నప్పుడే సమాజంలో మనిషికి మర్యాద దొరుకుతుంది. దిస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్, ఇంటర్చైన్డ్. కానీ కంటిన్యూస్గా నువ్వు అబద్ధాలే మాడుకుంటూ వెళ్తున్నావు అనుకో, సమాజంలో నీ క్రెడిబిలిటీ అలా పక్కకి వెళ్ళిపోతుంది. రైట్ సార్. ఇప్పుడు ఇదంతా మనం లడ్డు గురించి మాట్లాడినాం, కానీ ఎవరైతే వ్యక్తులు ఈ మాటల దాడి, అసలు అది నేను చెప్పడానికి కూడా రాదు, అలాంటి మాటల దాడికి శిక్ష గమనించావా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, జాగ్రత్తగా గుర్తుంచుకో. చిన్నప్పటి నుంచి మనకి చూడు, మన అమ్మ మనం ఏ ఏదో పని చేసినా మన కొంగుచాటును దాచుకొని కడుపులో పెట్టుకుంటుంది. కానీ ఇక్కడ విడ్డూరంగా పెద్ద మనం తప్పులు చేయని స్థితి నుంచి కూడా ఎవరెవడో చేసిన తప్పులని మన్నెత్తికేసుకొని మనం వాటిని సంఘ సంస్కర్తల్లో సంస్కరించి సమాజానికి వదులుతుంటే ఏమన్నా వాళ్ళని? ఇప్పుడు వాళ్ళకి శిక్షలు ఉండాలంటారా? ఇప్పుడు రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, మరి ఎవరైతే మహిళ ఉన్నారో తను కూడా తప్పుగానే మాట్లాడింది కదా, మరి తనను కూడా అరెస్ట్ చేయాలి కదా. తనకు కూడా నేను చెప్తున్నాను కదా, అందుకే నువ్వు ఎప్పుడైనా సరే న్యాయస్థానానికి వెళ్తే కోర్టులో ఒక త్రాసు పట్టుకుని ఉంటుంది ఆవిడ, న్యాయదేవత. ఒక పక్కే ఊగుదమ్మా ఆవిడకి. న్యాయం సమపాలనలో చూసుకోవడానికే ఉంటుంది న్యాయ వ్యవస్థ. రెండు చేతులు కలిస్తేనే కానీ సౌండ్ రాదన్న బేసిక్ అవగాహన కోర్టుకు లేకుండా ఉంటుందా? నేను ఏం చేసింది అంబటరాంబాబు గారి విషయంలో? మిగిలిన కేసులకి 41A నోటీస్ ఇమ్మంది, సిగ్గుపడమని చెప్పింది. ఇప్పుడేమన్నా అంటే మళ్ళీ వాళ్ళే అలా మాట్లాడారు, వాళ్ళే మమ్మల్ని రెచ్చగొట్టారు కాబట్టి మేము ఇలాంటి దాళ్ళకి పాల్పడ్డాం. కంచే చేను మేస్తే ఏమైనా చేయగలవు? నువ్వు కంచె వేస్తావు కాపాడమని, కాపాడుతుందని.
అదే తినేస్తే, రక్షించేవాడే భక్షకుడైతే, నన్ను రక్షించేవాడే స్పెక్టేటర్ అయితే, నేను ఎందుకే డాక్టర్ గారు ఉదంతం ఎందుకు చెప్పాను అనుకుంటున్నాను. ఒక సర్కమ్స్టాన్సెస్లో అతను అబ్యూజివ్ లాంగ్వేజ్కి పోలీస్ పరంగా చర్య, శిక్ష లేదు. ఒక ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని తిట్టిన, కానీ అది వ్యక్తిగత వ్యంగ్యంటాక లీడ్ చేసుకుంటూ ఉన్నప్పుడు, అంటే నన్ను ముఖ్యమంత్రి గారు నన్ను తిట్టారు అని జగన్మోహన్ రెడ్డి గారు లేదా నరేంద్ర మోడీ గారు ఎక్కడెక్కడ వచ్చిన సోషల్ మీడియాలో పెట్టిన వాటికి రియాక్ట్ అయ్యాలని అరెస్ట్ చేయించిన ఉదంతాలు ఉన్నాయి కదా, అది డాక్టర్ గారి విషయంలో జరిగిందా లేదా ప్రజలు గ్రహించగలిగితే చాలు. ఒక ఫర్ ఆఫ్ మూమెంట్లో, ఒక అన్కండిషనల్ సిచ్యువేషన్స్లో డాక్టర్ గారు మాట్లాడింది చట్టం పరిధిలోకి తీసుకుందా లేదా అన్నది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. గుడి నుంచి వస్తున్నాడు ఆయన, దాడులకి, కార్లని గౌరవాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అబ్యూజివ్ లాంగ్వేజ్ అన్నప్పుడు మనిషిగా ఎవడైనా సరే, నేను ఇందాక ఆటో ఎక్స్పీరియన్స్, నీ 2-వీలర్ ఎక్స్పీరియన్స్ దేనికి చెప్పాను అనుకుంటున్నావు. దిస్ ఆర్ ఆల్ హ్యూమన్ నేచర్. ఒక ప్రొవకేషన్కి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఉంటుంది. మనం ఏం రమణ మహర్షులు కాదు కదా, ఆయన పుండు నుంచి గాయం అవుతుంటే రక్తం ప్రవహిస్తున్నా సరే ఎవరైనా వెళ్ళాడు, నా భక్తులు అడిగారట, స్వామి అది దానికి ఫస్ట్ ఎయిడ్ ఏదో చేయండి కరెక్ట్. నేను నీకుతో మాట్లాడుతున్నాను, నాతో మాట్లాడు, నేను నీకు ప్రవచనం చెప్తున్నాను, అది విని నువ్వు అర్థం చేసుకో, దాంట్లో ఉండి అది ఒక రాచపుండు, దాని పని అది చేసుకుంటుంది. అది నన్ను దహించడానికి వచ్చింది, అది దహిస్తుంది, దాని పనిలో అది నిమగ్నమై ఉంది నన్ను అంతమొందించడానికి. మీకెందుకు ఈ బాధ అని చెప్పాడు ఆయన ప్రవచనం. అన్నీ దేని చదువుతాం మనం. అలాంటి తత్వవేత్తలు, వివేకానంద మహర్షి ఇచ్చిన ఒక సూక్తులు, రామకృష్ణ పరమహంస అనే మహర్షి అంటాను నేను వాళ్ళని, వాళ్ళ అడుగుజాడల్లో నడిచే అంత సామర్థ్యం మనకు లేదు, కానీ వాళ్ళు చెప్పి చదివినప్పుడు అట్లీస్ట్ వాటిలోంచి మనం వీ నీడ్ టు టేక్ సమ్ బిట్స్ ఆఫ్ ఇట్. ఇవి కాకుండా మీరు ఏది పెడితే చేద్దామంటే అది మీ విజ్ఞతకే వదిలేయాలి, అంతకని ఇంకేం లేదు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.